Hi teachers and friends, welcome to your Guru channel. ఇన్కమ్ ట్యాక్స్ మేనియా స్టార్టింగ్ ఎంప్లాయీస్ అందరికి. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో జీతం బిల్ సబ్మిట్ చేయాలంటే మనం తప్పనిసరిగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అసెస్మెంట్ ఫామ్స్ ఫిల్ చేసి మనం ట్రెజరీకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి చాలా ఈజీగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకోవడానికి, అది న్యూ రెజ్యూమ్లో అయితే ఏ విధంగా మనకి బెనిఫిట్ ఉంటుంది, ఓల్డ్ రెజ్యూమ్లో అయితే ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, 10E మనం ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా నేను కూలంకషంగా ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ టీచర్స్ అండ్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ టూల్ని మా మిత్రుడు తయారు చేసి నాకు అందించడం జరిగింది. అతను చాలా కష్టపడి తయారు చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇతను కేవలము టీచర్ అని మాత్రం చూడకుండా ఇతను ఒక ఆడిటర్ కూడా. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన అసెస్మెంట్స్ అన్ని కూడా ఇతను చేస్తుంటారు. కాబట్టి ఈ సాఫ్ట్వేర్లో, అంటే దీని సాఫ్ట్వేర్ అనకూడదు, ఒక రకమైన ఈజీ యాక్సెస్ టూల్. దీన్ని మనం 100% రిలయబిలిటీగా తీసుకోవచ్చు, ఏమాత్రము డీవియేషన్స్ రాదు. కాబట్టి ఈ టూల్ గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టూల్ సంబంధించిన ఎక్సెల్కి సంబంధించిన ఆ ఫైల్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్గా ఈ ఫైల్ని యాక్సెస్ చేసుకోవాలంటే మీకు డౌన్లోడ్ అయిన ఫైలు మీ కంప్యూటర్లో ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇలా వస్తుంది. మీరు ఏ లొకేషన్లో పెట్టుకుంటే ఆ లొకేషన్లో ఈ విధంగా వస్తుంది. వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే ఈ ఫైల్ మీద సింగిల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు మనకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. క్రింద ఉన్న చూడండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ప్రాపర్టీస్లోకి వెళ్ళినప్పుడు ప్రాపర్టీకి సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే సెక్యూరిటీ ఫీచర్స్. ఈ సెక్యూరిటీ ఫీచర్ చూడండి, దిస్ ఫైల్ కమ్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్ అండ్ మైట్ బి బ్లాక్డ్ టు హెల్ప్ ప్రొటెక్ట్ దిస్ కంప్యూటర్. దీన్ని మనం ఈ ఆప్షన్ మార్చకుండా కానీ మనం ఈ ఫైల్ రన్ చేసినట్టయితే మ్యాక్రోస్ని ప్రొటెక్ట్ చేసి లేటెస్ట్ వెర్షన్స్లో అన్నిటిలోనూ కూడా, అదేవిధంగా లోయర్ ఆఫీస్ 2007 నుంచి ఆఫీస్ 2021 వరకు కూడా ఆటోమేటిక్గా ఈ మ్యాక్రోస్ బ్లాక్ చేసేస్తుంది. ఈ ప్రోగ్రామ్ రన్ చేయకుండా డిస్టర్బెన్స్ చేస్తుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఇక్కడ అన్బ్లాక్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అన్బ్లాక్ మీద క్లిక్ చేసుకుని అప్లై మీద చేసినట్టయితే చూడండి, అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఇక్కడ ఈ సెక్యూరిటీ ఫీచర్ చూడండి, మన కంప్యూటర్లో అన్బ్లాక్ అయ్యింది. దీన్ని ఓకే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫైల్ రన్ అవ్వడానికి అనువుగా ఉంది. దీన్ని ఎక్సెల్ ప్రోగ్రాంలో ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే మీరు తప్పనిసరిగా ఈ ఎక్సెల్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసుకుని ముందుగా బ్లాంక్ ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇచ్చారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. మీరు కానీ ఆఫీస్ 365 వాడుతున్నా, 2009 కానీ అప్గ్రేడెడ్ వెర్షన్స్ ఏమి వాడుతున్నా ఈ ఆప్షన్స్ మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్షన్ బటన్ని మీరు క్లిక్ చేసుకుని చూడండి, ఫైల్లో ఇక్కడ ఫైల్ మీద ఇక్కడ మన క్రింద చూడండి ఆప్షన్స్ అన్నీ ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి మనం ట్రస్ట్ సెంటర్కి వెళ్ళి ఆ ట్రస్ట్ సెంటర్ నుంచి ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ మ్యాక్రోస్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్రోస్ని క్లిక్ చేసుకుని ఎనేబుల్ ఆల్ మ్యాక్రోస్ అని మీద హైలైట్ అయ్యేలాగా చూసుకోవాలి. లేదంటే ప్రతిసారి మీరు ఈ ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడల్లా మ్యాక్రోస్ని ఎనేబుల్ చేయమని అడుగుతుంది. కాబట్టి ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనం ఎనేబుల్ ఆల్ మ్యాక్రోస్ అని మనం దీన్ని క్లిక్ చేసుకుని ఓకే చేసుకోవాలి. ఒకవేళ ఇది చేసుకున్నా మీకు రన్ అవునప్పుడు ప్రొటెక్టెడ్ వ్యూలోగా మీకు కనిపిస్తున్నప్పుడు ప్రొటెక్టెడ్ వ్యూ అని చూడండి, మ్యాక్రో సెట్టింగ్స్ కింద ప్రొటెక్టెడ్ వ్యూ ఉంది. ఈ ఫైల్ ప్రొటెక్టెడ్ వ్యూలో ఒక్కోసారి ఉండిపోతుంది హైయర్ వెర్షన్స్లో. కాబట్టి ఇక్కడ ఉండే ప్రొటెక్టెడ్ వ్యూలో చూడండి, ఎనేబుల్ ప్రొటెక్టెడ్ వ్యూ ఫైల్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అని అడుగుతుంది.
ఎనేబుల్ ప్రొటెక్టెడ్ వ్యూ ఫ్రమ్ ఫైల్ లొకేటెడ్ పొటెన్షియల్ అన్సేఫ్ లొకేషన్స్ అని అడుగుతుంది. కాబట్టి ఇవన్నీ టిక్ చేసి ఉంటాయి. వీటిని ఈ టిక్ మార్క్స్ని తీసేసుకుని మీరు ఓకే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా మీకు ఈ ఫైల్ కానీ యాక్సెస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫైల్ బ్లాకింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫైల్ బ్లాకింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ 95 XL4 ఇవి టిక్ మార్కులు ఉంటాయి. ఈ టిక్ మార్కులన్నీ కూడా మీరు తీసేసి ఓకే చేసుకోండి. అప్పుడు మీకు ఫైల్ చక్కగా రన్ అవ్వడం జరుగుతుంది. ఈ సెట్టింగ్స్ మార్చడం వల్ల టెంపరీగా మీ సిస్టమ్ కానీ మీ ప్రోగ్రామ్ అంటే మీ ఎక్సెల్ ప్రోగ్రామ్ కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇది పూర్తిగా వైరస్ ఫ్రీ. ఓకే, ఈ విధంగా మనం ఓకే చేసుకోవాలి. ఇది 365 హయ్యర్ వెర్షన్ సంబంధించిన ఆఫీస్ హయ్యర్ వెర్షన్స్ అంటే 2013 నుంచి 2021 వరకు ఈ విధంగా చేంజ్ చేసుకోవాలని ఇక్కడ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2010 కానీ మీరు వాడుతున్నట్టయితే 2010 ఏ విధంగా ఈ మ్యాక్రోస్ని ఎనేబుల్ చేసుకోవాలని ఇక్కడ చాలా క్లియర్గా మా మిత్రుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఓల్డ్ వెర్షన్ 2007 వెర్షన్ వాడుతుంటే అక్కడ మ్యాక్రోస్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలని అడుగుతుంది. ఇప్పటివరకు నేను మీకు హయ్యర్ వెర్షన్కి సంబంధించి అంటే 2019 2021కి సంబంధించిన ఆఫీస్ వెర్షన్స్లో చూపించడం జరిగింది ఈ మ్యాక్రోస్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలని. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందని చూపించాను. ఇప్పుడు లోయర్ వెర్షన్ 2007 నుంచి లోయర్ వెర్షన్స్ కానీ మీ ఆఫీస్గా ఇన్స్టాల్ అయి ఉంటే అక్కడ మ్యాక్రోస్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఇది 2007 వెర్షను. దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పైన చూడండి లెఫ్ట్ టాప్ కార్నర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఒక న్యూ ఓపెన్ అని ఇటువంటి మెనూ కనిపిస్తుంది. డ్రాప్ డౌన్ లిస్ట్లో ఇక్కడ ఎక్సెల్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఈ ఎక్సెల్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. జనరల్గా ఇక్కడ వరకు మనం రావసరం లేదు. మీకు ఆల్రెడీ ఈ మ్యాక్రోస్ని ఎనేబుల్ చేయనా అని ఇక్కడ మీకు మెనూ బార్ దగ్గరే మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఇక్కడ వరకు రానవసరం లేదు. ఒకవేళ అది కానీ రాకపోతే మీరు తప్పనిసరిగా ఎక్సెల్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకుని చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్రస్ట్ సెంటర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. సేమ్ అక్కడలాగే ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్ని క్లిక్ చేసుకున్న తర్వాత మ్యాక్రో సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోవాలి. మ్యాక్రో సెట్టింగ్స్లో ఇవి డిజేబుల్లో ఉంటుంది. అప్పుడు దీన్ని ఎనేబుల్ చూడండి. ఇక్కడ నేను ఎనేబుల్ ఆల్ మ్యాక్రోస్ నాట్ రికమెండెడ్ ఉంటుంది. అయినా సరే దీన్ని క్లిక్ చేసుకోవడం వల్ల మన కంప్యూటర్కి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. దీన్ని క్లిక్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేసి మరలా దీన్ని ఓకే చేసుకోవాలి. ఇప్పుడు మన ఎక్సెల్ షీటు దీన్ని ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నది. ఇది మీరు ఫైల్ ఓపెన్ చేసే ముందే చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేసి లొకేషన్ ఎక్కడ ఉందో మీరు సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఫైల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ ట్రస్ట్ సెంటర్కి సంబంధించిన మ్యాక్రోస్ ఎనేబుల్ చేయమని ఇక్కడ డిస్ప్లే అడుగుతుంది. అది మీ అందరికీ తెలుసు. దాన్ని ఓకే చేసుకుంటే ఎనేబుల్ చేయని అని అడుగుతుంది. ఓకే చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈ మ్యాక్రోస్ని ఎనేబుల్ చేసుకోవడం తప్పనిసరి, లేదంటే మీకు ప్రోగ్రామ్ చక్కగా రన్ అవ్వదు. ఈ విధంగా నేను అన్నీ కూడా మ్యాక్రోస్ ఎనేబుల్ చేశాను. ఇప్పుడు ఈ టూల్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. ముందుగా మనకు డేటా షీట్లో చూడండి ఎంప్లాయీ యొక్క టీచర్ యొక్క నేమ్ ఇవ్వాలి. డిజిగ్నేషన్స్ వచ్చి ఇక్కడ డిఫాల్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్లో మనకి డిజిగ్నేషన్స్ ఉంటాయి. అంటే స్కూల్స్కి సంబంధించిన డిజిగ్నేషన్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనం ట్రెజరీ ఐడి ఇవ్వాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ మండలు. ఇక్కడ మండల్లో చూడండి, ఇక్కడ మండల్ కానీ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మున్సిపాలిటీని మండల్ అన్ని 2 ఆప్షన్స్ ఉంటుంది. మీరు మున్సిపాలిటీలో వర్క్ చేస్తుంటే మున్సిపాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. మండల్లో వర్క్ చేస్తుంటే మండలం చేసి ఈ మండలాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాన్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా హెచ్ఎం ఎలవెన్స్, పీపీ పర్సనల్ పే, అదేవిధంగా ఎఫ్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటే అది, రీడర్ ఎలవెన్స్ మీకు కానీ ఉంటే బ్లైండ్ టీచర్స్కి ఎక్కువగా రీడర్ ఎలవెన్స్ ఉంటుంది. సిసిఏ ఎవరికైనా వర్తించినట్టయితే వారు ఉపయోగించుకోవచ్చు. పిహెచ్ సంబంధించిన ఎంప్లాయ్ ఎవరైనా ఉంటే పిహెచ్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. మీరు పిహెచ్ అప్లికబుల్ అయితే పిహెచ్ అప్లికబుల్ అని, పిహెచ్ అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టాలి. ఓకే, ఇక
ఇక్కడ మనం ఫస్ట్గా ఇన్పుట్ చేయవలసింది ఏమిటంటే మార్చి 2023 నాటి పే ఇక్కడ ఇన్పుట్ చేయాలి. ఇది ఏమాత్రం చేంజ్ అవ్వదు. ఈ పే దగ్గరికి రాగానే మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ పే లిస్ట్ అంతా వస్తుంది. ఈ పే లిస్ట్లో మీ పే ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను 69,020 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇంక్రిమెంట్ ఏమైనా చేంజెస్ ఉంటే, ఫస్ట్ ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇంక్రిమెంట్ మీరు తీసుకోవాలి, మీ నెల సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పే ఎంత చేంజ్ అయింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ గమనించండి, మీ హెచ్ఆర్ఏ ఇక్కడికి క్లిక్ చేయగానే హెచ్ఆర్ఏకి సంబంధించి స్లాబ్స్ వస్తాయి. 10, 12, 16, 24 మీరు ఏ స్లాబ్లో ఉంటున్నారో ఆ హెచ్ఆర్ఏ స్లాబ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా హెచ్ఆర్ఏ చేంజ్ అయితే, అంటే ఒకసారి 10% హెచ్ఆర్ఏలు వర్క్ చేసి తర్వాత 12% హెచ్ఆర్ఏ కానీ మీరు కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు హెచ్ఆర్ఏ చేంజ్ అవుతుంది కాబట్టి హెచ్ఆర్ఏ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ లేకపోతే నో చేంజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేంజ్ ఉన్నట్టయితే ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఏ నెల నుంచి చేంజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ ఫిల్ చేయాలి. ఈహెచ్ఎస్ ప్రీమియం కూడా మీకు డిఫాల్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. 0 to 225, 300 అని. ఇక లివింగ్ హౌస్లో ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్, లేదా రెంటెడ్ అయితే రెంటెడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఓన్ హౌస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు రెంట్ ఏమి ఇక్కడ డిస్ప్లే కాదు. ఒకవేళ ఇది రెంటెడ్ హౌస్ అని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సజెషన్ చూడండి, సజెక్టెడ్ రెంట్ టు క్లెయిమ్ ఫర్ ఫుల్ హెచ్ఆర్ఏ. ఫుల్ హెచ్ఆర్ఏ మీరు తీసుకున్న వేతనంలోంచి పూర్తి హెచ్ఆర్ఏని డిడక్షన్ చేసుకోవడానికి మీరు ఎంత అవి వేయాలనేది కూడా ఇక్కడ మీకు గైడెన్స్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ హెచ్ఆర్ఏని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వేసుకోవచ్చు, చాలా ఈజీగా ఇన్పుట్ చేసుకోవాలి ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు జెడ్పీపీఎఫ్కి సంబంధించిన వాళ్ళ, సిపిఎస్కి సంబంధించిన వాళ్ళ, జీపీఎఫ్కి సంబంధించిన వాళ్ళ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు జెడ్పీపీఎఫ్ అయితే జెడ్పీపీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి, సిపిఎస్ అయితే సిపిఎస్ని సెలెక్ట్ చేసుకోవాలి. జెడ్పీపీఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటుంది, 5,000 ఉంటుందా, 10,000 ఉంటుందా, మీరు ఎంత నెలకి కటింగ్ చేస్తున్నారో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాలి. ఈ జెడ్పీపీఎఫ్ కానీ జీపీఎఫ్ కానీ చేంజెస్ ఉంటే ఏ నెల నుంచి చేంజ్ చేశారనేది ఇక్కడ మీరు క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. డ్రాప్ డౌన్ లిస్ట్లోంచి మనం సపోజ్ ఈ జూన్ నుంచి చేంజ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు చేంజ్ అమౌంట్ ఎంత ఉన్నదని వేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేంజ్ లేదు అన్నప్పుడు మీరు నో చేంజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఏపీజీఎల్ఐ అమౌంట్ మీరు ఎంత కట్ చేస్తున్నారు. మధ్యలో చేంజెస్ ఏమన్నా వస్తే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఏ నెల నుంచి చేంజ్ అవుతుందని ఈ మంత్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత చేంజ్ చేశారనే అమౌంట్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ జిఎస్ ఎంత కట్ అవుతుంది మీ శాలరీలో ఇక్కడ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక జిఎస్ చేంజ్ కానీ జరిగితే, అంటే ఒక 30 నుంచి 60 ఇలా చేంజ్ అయింది అనుకో, ఎక్కడే ఏ నెల నుంచి చేంజ్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ చేంజ్ చేసిన అమౌంట్ ఇక్కడ వేయాలి. ఇక చూడండి, వెదర్ ద ఎంప్లాయ్ అటైనింగ్ 60 years ఏజ్ అనుకోండి, ఎస్, నో అయితే నోని తప్పనిసరిగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే 60 years వాళ్ళకి కొంత ఇన్కమ్ ట్యాక్స్లో బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనం ఇక్కడ మనకు డిఏ ఎప్పటి నుంచి ఎన్హాన్స్ అయింది ఏమిటనే వివరాలు మీకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మీరు కానీ సరెండర్ లీవ్ కానీ తీసుకుని ఉంటే ఇక్కడ ఏ నెలలో 15 రోజులు తీసుకున్నారా, అంటే 15 days తీసుకున్నారా, 30 days తీసుకున్నారా అనే వివరాలు కూడా క్లియర్గా ఉంటుంది. ఏ నెలలో ఏ విధంగా తీసుకున్నారని. ఒకవేళ మీరు కానీ సరెండర్ లీవ్ కానీ అవైల్ చేసుకోకపోతే నాట్ అవైల్డ్ అని పెట్టాలి. ఇది ఎప్పుడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నా మీ సరెండర్ లీవ్ మీ పే పర్టికులర్స్ని బట్టి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయ్యి మన Annex 01లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక హౌసింగ్ లోన్ కానీ మీరు కానీ యూటిలైజ్ చేసుకున్నప్పుడు హౌసింగ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ వేయవలసి ఉంటుంది. అదేవిధంగా అలా కాకుండా మీరు హౌసింగ్ నుంచి అదర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీస్ని కానీ తీసుకుంటే యాన్యువల్ రెంట్ ఎంత తీసుకుంటున్నారు, హౌస్ ట్యాక్స్ ఎంత పే చేశారు, ఈ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత మిగిలిన ఏరియర్స్ ఏమైనా తీసుకుంటే చూడండి, ప్రమోషన్ ఏరియర్స్ ఇక్కడ క్లిక్ చేయగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఏఎస్ ఏరియర్, ప్రమోషన్ ఏరియర్, స్టెప్ అప్ ఏరియర్స్, శాలరీ ఏరియర్స్, హెచ్ఆర్ ఏరియర్స్ అనేవి ఉంటుంది. మీదికి ఏదైనా ఏరియర్స్ తీసుకుంటే మీ రిలవెంట్
కాజ్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ వివరాలు పే ఎంత తీసుకున్నారు, డిఏ ఏరియర్ ఎంత తీసుకున్నారు, హెచ్ఆర్ఏ ఎంత తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మీరు ఇవ్వాలి. మీరు సిపిఎస్ ఎంప్లాయీ అయితే సిపిఎస్కి ఎంత వెళ్ళింది అనేది ఇక్కడ. మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి ఏమైనా చెల్లించి ఉంటే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఎస్డబ్ల్యూఎస్, సైనిక్ వెల్ఫేర్ ఫండ్, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ ఆటోమేటిక్గా మీకు డిడక్ట్ అవుతుంది. ఇదేం మీరు చేంజ్ చేయక్కర్లేదు. ఒకవేళ మీరు కానీ గెజిటెడ్ హెచ్ఎంస్ అయితే వాళ్ళకి చేంజ్ అవుతుంది కాబట్టి 20-50 అందరు టీచర్స్ని గెజిటెడ్ హెచ్ఎంస్కి వచ్చి 50 to 100 కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏటీసీ డిడక్షన్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ ట్యూషన్ ఫీజు, ఎల్ఐసి ప్రీమియము, పిఎల్ఐ ప్రీమియము, పేమెంట్ ఆఫ్ హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, ప్రావిడెంట్ ఫండ్, స్టాంప్ డ్యూటీస్ ఏమైనా ఉంటే ఇది, సుకన్య సమృద్ధి యోజన, ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్స్ ఏమైనా ఉంటే ఇవి ఏటీసీలో చూసుకోవాలి. దీనికి సంబంధించిన అదర్ ఎలిజిబిలిటీస్ కానీ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ విచ్ ఈజ్ నాట్ క్లెయిమ్డ్ ఇన్ అండర్ సెక్షన్ 24 ప్రకారం మీరు చూసినట్టయితే ఏటీఈకి చెందింది. అది ఎంత మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మీకు రిమార్క్స్లో ఇవ్వడం జరిగింది. మీరు స్టడీ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, ఎక్స్పెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ డిజేబుల్డ్ డిపెండెంట్స్, వాళ్ళకి సంబంధించి మనకి కొంత బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా ఎక్స్పెన్స్ ట్రీట్మెంట్ ఫర్ స్పెసిఫిక్ డిసీజెస్కి, ఇంట్రెస్ట్ పేడ్ ద లోన్ ఫ్రమ్ హయ్యర్ స్టడీస్కి ఏమైనా లోన్ తీసుకుంటుంది. ఈ విధంగా ఏటీఈలోను, ఏటీయూలోను, అదేవిధంగా ఏటీఈకి సంబంధించిన డిడక్షన్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు మంత్లీ డిడక్ట్ చేసిన అమౌంట్ని ఇక్కడ ఈ చూడండి, టీడీఎస్ ఫ్రమ్ శాలరీస్, ప్రతి నెల శాలరీ నుంచి ఎంత కట్ అయింది అనేది ఇక్కడ మీకు డిస్ప్లే కావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ కాలం కానీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. ఈ వివరాలన్నీ మీకు ఇవ్వగానే ఇక్కడ మీకు ఓల్డ్ రిజ్యూమ్లో మీరు ఐటీ సబ్మిట్ చేస్తే బెనిఫిట్గా ఉంటుందా, న్యూ రెజ్యూమ్లో చేస్తే బెనిఫిట్గా ఉంటుందా అని ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీకి, సపోజ్ ఈ ఎంప్లాయీకి న్యూ రెజ్యూమ్ బెనిఫిట్గా ఉంది, ఓల్డ్ రెజ్యూమ్ బెనిఫిట్గా లేదు. ఒకవేళ మీకు న్యూ రెజ్యూమ్, ఓల్డ్ రెజ్యూమ్ బెనిఫిట్ అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇచ్చే చూడండి, రెడ్ కలర్లో ఆప్టెడ్ ఓల్డ్ స్కీము, గ్రీన్ కలర్లో ఆప్టెడ్ న్యూ స్కీమ్. దీని మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా క్రింద ఇక్కడ మనకి స్టేటస్ బార్లో డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి, నేను ఓల్డ్ స్కీమ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఓల్డ్ స్కీమ్కి సంబంధించిన ఎనెక్స్ 1, ఎనెక్స్ 2 ఈ ఓల్డ్ రెజ్యూమ్లోది, అదేవిధంగా ఫామ్ 16 ఓల్డ్, రెంట్ రిసిప్ట్, ఫామ్ 12BB, 10Eలో ఏమైనా క్లెయిమ్ చేసినట్టయితే ఈ 10Eకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు ఇన్పుట్ చేయొచ్చు. ఈ విధంగా హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అది అదర్ ఇన్కమ్స్లో వస్తుంది. దీని వివరాలు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఒకవేళ మీరు న్యూ రెజ్యూమ్ ఆప్టెడ్ చేసుకున్నారు, న్యూ రెజ్యూమ్ వల్ల మీకు బెనిఫిట్ ఉన్నది అనుకోండి, అప్పుడు ఆప్టెడ్ న్యూ రెజ్యూమ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆప్టెడ్ న్యూ రెజ్యూమ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి న్యూ రెజ్యూమ్కి సంబంధించిన ఫామ్స్ అన్నీ కూడా ఇక్కడ స్టేటస్ బార్లో డిస్ప్లే కావడం జరిగింది. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ది డైరెక్టర్ అంటే మీ డీడీఓ గారి పేరు, డీడీఓ గారి యొక్క సన్ ఆఫ్ ఎవరనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలి. అదేవిధంగా డిజిగ్నేషన్ ఆఫ్ ద డీడీఓ యొక్క డిజిగ్నేషన్ ఏమిటని చూసినప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. మండల ఎడ్యుకేషన్ ఆఫీసరా, గెజిటెడ్ హెడ్ మాస్టరా, గెజిటెడ్ అడ్మినిస్ట్రేటర్సా, మున్సిపల్ కమిషనర్ అనేది. ఓకే, ఇక్కడ మీ డీడీఓ గారి యొక్క ట్యాన్ నెంబరు, మీ ఆఫీస్ యొక్క ట్యాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, ఏమిటంటే మనం ఇక్కడ పే, డిఏ ఇవి సెట్ చేసుకున్నప్పుడు మనకి ఏ ఎంప్లాయీ అయినా సరే ఆఫ్ పే లీవ్లో కానీ ఏదైనా బ్రేకప్ పీరియడ్ ఏది వచ్చినప్పుడు మధ్యలో ఇన్సర్ట్ చేయడానికి ఎక్కడా కూడా మనకి లేదు. కానీ ఇక్కడ ఉండే ఫీజిబిలిటీ ఏమిటంటే ఎనెక్స్ 1లోకి వెళ్తే మన యొక్క పర్టికులర్స్ అని ఉంటుంది. ఏ నెలలో ఎక్కడైనా మీరు చేంజ్ చేసుకోవాలి మాన్యువల్గా, అంటే ఎరియర్ బిల్స్ ఏదైనా చేసుకుని మాన్యువల్గా చేంజ్ చేయాలి ఆ నెలలో అని అనుకుంటే ఇక్కడ మీరు పే మీద కసర్ తీసుకెళ్ళి మీరు మాన్యువల్గా కూడా దీన్ని సరి చేసుకోవచ్చు. ఈ విధంగా మాన్యువల్గా మీరు సరి చేసుకోవచ్చు. డిఏ ఎంత తీసుకున్నారు ఏమిటి ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఫెసిలిటీ ఇక్కడ ఉన్నది. దీన్ని మాన్యువల్గా కూడా మనం
హాఫ్ పే లీవ్ వచ్చినప్పుడు కానీ లాస్ ఆఫ్ పే ఏది జరిగినా సరే ఇక్కడ మనం సెట్ చేసుకుని మీ వివరాలన్నీ కూడా కరెక్ట్గా టాలీ చేసుకోవచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ మనం ఏ విధంగా 2023-24లో చేసుకోవాలి, దానికి సంబంధించిన ఈజియెస్ట్ టూల్ని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.